గ్రీన్ చికెన్ రోస్ట్ చేసుకుందాం. దానికోసం నేను 2 కిలోల చికెన్ తోటి చేస్తున్నా. ఆ బోన్తో ఉన్న చికెన్ తీసుకుంటే ఎలాంటి చికెన్ అయినా తీసుకోవచ్చు. నేనైతే లెగ్ పీసెస్ తీసుకున్నా. గిన్నె వేడి అయిన తర్వాత ఆయిల్ వేసేస్తున్నా. ఆయిల్ వేడి అవుతుంది. ఇందులో ఇలైచి కాస్త, దాల్చిని, నల్ల మిరియాలు 4, లవంగాలు 4, ఓన్లీ తాలింపులాగా కొద్దిగా వేస్తున్నాను అంతే. ఎందుకంటే తర్వాత గరం మసాలా కూడా వేయాలి కాబట్టి ఇది ముందుగా ఆయిల్లో వేస్తున్నా. ఇది ఆయిల్లో వేసి కాస్త అలా. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు ఇలా సన్నగా చక్కగా తరిగి ఉంచుకోవాలి. మా మనమ్మ ఉల్లిపాయలతో పాటు పచ్చిమిర్చి కూడా తరిగేసింది. పచ్చిమిర్చి రుబ్బాలి మనమ్మ. నేను చెప్తాను నీకు ఎలా రుబ్బాలో. ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుందాం. నేను 2 కిలోల చికెన్ కోసం 1 కిలో కిలో అంటే కిలో కూడా లేవు, అరకిలో అంటే తక్కువగా కూడా లేవు, కిలో అరకిలో మధ్యలో ఉల్లిపాయలు తీసుకున్నాను నేను. అంటే ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే మనకి గ్రేవీ ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. కొన్ని ఐటమ్స్ వేస్తాను, అది నాకు రుబ్బేసి ఇవ్వాలి. కొత్తిమీర 2 కిలోల చికెన్ కాబట్టి నేను ఎక్కువ తీసుకుంటున్నాను. కొత్తిమీర వేసాను, పుదీనా వేసాను. తరువాత పచ్చిమిరపకాయలు, ఇవి చాలు, ఎక్కువైపోతాయి. ఓకే, దీన్ని నువ్వు ఎలా రుబ్బుతావంటే మనమ్మ పెరుగు వేసి రుబ్బాలి. అంటే ఇది నీళ్లు వేయకుండా మనం పెరుగు ఎంత పడుతుందో అంత వేసుకుంటూ బాగా రుబ్బేసి తీసుకురా, మెత్తగా రుబ్బేసి తీసుకురా. మీకు మా పెరుగు చూపిస్తున్నాను. మా ఇంట్లో పెరుగు చూసారా, నాకు ఇష్టమైన పెరుగు. మనం ఈ పెరుగు వేసి రుబ్బు, అంత పెరుగు వేయకు, ఎంత సరిపోద్దో అంతే వేసి రుబ్బు. 3 స్పూన్ల అల్లం మసాలా వేసా. ఇప్పుడు అల్లం మసాలా బాగా ఇందులో ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయింది కదా, ఇందులో చికెన్ లెగ్ పీసెస్ని వేసేస్తున్నా. ఇలా వేసేసాను కదా, హ్యాండ్ వాష్ చేసుకుని వస్తా. దీన్ని ఇలా బాగా కలుపుకొని ఈ గ్రీన్ చికెన్ రోస్ట్కి ముందుగానే మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత ఇందులో ఉప్పు సరిపడినంత, ఇందులో గరం మసాలా పౌడర్ 2 టీ స్పూన్స్ వేసా. పసుపు అంటే 2 కిలోస్ కాబట్టి 2 టీ స్పూన్స్. నల్ల మిరియాల పౌడర్, మన కారం ఇదే కావాలి. అంటే గ్రీన్ చిల్లీస్ ఆల్రెడీ రుబ్బడానికి ఇచ్చాను నేను, కాబట్టి చూసుకొని వేసుకోవాలి. మరీ ఘాటు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చూసుకొని వేసుకోండి. తర్వాత ధనియా జీలకర్ర పౌడర్, ఇది 2 స్పూన్స్ వేస్తున్నా. చాలు, అంతే. దీన్ని బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇలా కలుపుకొని ఇందులో గ్రీన్ చిల్లీ, పుదీనా, కొత్తిమీర, పెరుగు వేసి కలిపి రుబ్బాము, ఇది వేసేసుకుంటున్నాం. దీనికోసం నేను 1 కప్పు జీడిపప్పు ముక్కలు తీసుకున్నాను. మనమ్మ ఇది నీళ్లు వేసి బాగా రుబ్బి మిక్సీ చేసి తీసుకురా, నీళ్లు వేసి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇందులో నిమ్మకాయ రసం వేస్తున్నా. అంటే 2 కిలోల చికెన్ కాబట్టి 1 కిలో చికెన్కి 1 నిమ్మకాయ చొప్పున వేసుకోవాలి. అంటే పెద్ద సైజు నిమ్మకాయ, చిన్నవి అయితే 2 1 కిలోకి. ఇప్పుడు ఈ నిమ్మకాయ వేసేసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కాజు పేస్ట్, చాలా కలర్ఫుల్గా ఉంది కదా, చాలా కలర్ఫుల్గా ఉంది. కాజు పేస్ట్ వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని చిన్న మంట మీద, అంటే చిన్న మంట కాదు, మీడియం మంట పెట్టేసి వదిలేయాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చిన్న మంట పెట్టేసి బాగా దీన్ని కవర్ చేసేసి మనం మూత తీయకుండా ఉంచేయాలి. ఇప్పుడు ఇది దగ్గరికి వచ్చేసింది.
చిన్న మంట పెట్టేయాలి. చిన్న మంట పెట్టి మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు కుక్ అయ్యాక మళ్ళీ ఇది విప్పి చూడనవసరం లేదు. 5 నిమిషాలు కుక్ అయ్యాక కట్టేద్దాం. చిన్ని మంట మీదే ఉంది, ఇది ఉడుకుతుంది. దీనికోసం తాలింపు పెట్టుకోవాలి. తాలింపు అంటే నెయ్యిలో జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక మూకుడు పెట్టాను. నెయ్యి వేసా. నెయ్యి వేడయింది. జీడిపప్పు ముక్కలు నెయ్యిలో వేసేస్తున్నా. జీడిపప్పు రెడ్గా అయింది. ఇందులో కరివేపాకు వేసేసుకోవాలి. కరివేపాకు వేసేసుకొని కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు చికెన్ మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని, చికెన్ నుంచి చూడండి నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు వచ్చి ఆ నీళ్ళలోనే బాగా మగ్గింది. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టేసుకుందాం. ఈ తాలింపుని వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఇది దగ్గరికి, ఈ కర్రీ అంతా దగ్గరగా వచ్చే వరకు స్టవ్ మీద ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూడండి ఇలాగా ఆయిల్ నెయ్యి అంతా పైకి తేలింది. ఇలా తేలే వరకు ఉంచుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు చక్కగా అయిపోయింది ఆయిషా ఇది. ఇప్పుడు ఇది మూత పెట్టేసి పక్కన ఉంచుకుందాం. లాస్ట్గా దీని మీద క్రీమ్ వేసుకుందాం. ఇది ఆప్షనల్. క్రీమ్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. కానీ క్రీమ్ వేస్తే ఏంటంటే అది చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. బాగుంటుంది. ఇది మిల్క్ ఫ్రెష్ క్రీమ్. ఇది జస్ట్ ఇలా ఒక్కసారి ಕಲ್ಪುకొని ఇంకా ఇది పక్కన పెట్టి ಈ ಆಲೂ ಪರೋಟ ಹೆಂಗಷ್ಟು ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಅಂತ ನನಗೆ ಬಹಳ ಕುತೂಹಲ. ಇವತ್ತು ನಮಗೆ ಒಂದು ಅದೃಷ್ಟ, ನೀವು ಅದೇ ಆಸ್ ಇಟ್ ಈಸ್ ಲೈವ್ ಆಗಿ ತೋರಿಸ್ತೀರಾ ಆಲೂ ಪರೋಟ ಅಂತ. ಹೌದು, ಯಾಕಂದ್ರೆ ಮಕ್ಕಳಿಗೆ ಟಿಫಿನ್ ಆಗಿ ಇರ್ಲಿ ಮತ್ತೆ ಸಾಯಂಕಾಲ ಸ್ಕೂಲಿಂದ ಬಂದ ನಂತರ ಇರ್ಲಿ, ಬೇಗ ಮತ್ತೆ ಸುಲಭವಾಗಿ ಆಗುತ್ತೆ ರೆಸಿಪಿ ಇದು. ಇವತ್ತು ನಾನು 2 ಪರಾಟಾಸ್ ಕ್ವಾಂಟಿಟಿ ತೋರಿಸ್ತೀನಿ. ಈಗ 2 ಬೇಸಿದು ಆಲೂಗಡ್ಡೆ. ಮಾಮೂಲಿ ಏನಾಗತ್ತೆ ಅಂದ್ರೆ ಎಷ್ಟು ನಮ್ಗೆ ಪರಾಟ ಬೇಕಾಗತ್ತೆಲ್ಲ, ಇದೇ ಮೀಡಿಯಂ ಸೈಜ್ 2 ಸಾಕಾಗತ್ತೆ. ನಿಮ್ಗೆ ಎಷ್ಟು ಪರಾಟ ಅಷ್ಟೇ ಆಲೂಗಡ್ಡೆ ತಗೋಬೇಕು. 1 ಈರುಳ್ಳಿ ಸಣ್ಣಾಗಿ ಕಟ್ ಮಾಡಿ ಇಟ್ಟಿದ್ದೆ, ಮತ್ತೆ 1 ಚೂರು ಕೊತ್ತಂಬರಿ, ಮತ್ತೆ ಗ್ರೀನ್ ಚಿಲ್ಲಿ ಸಣ್ಣಾಗಿ ಕಟ್ ಮಾಡಿ ಇಟ್ಟಿದೆ. ಮತ್ತೆ ಮಸಾಲ ಹೇಳಿದ್ರೆ ಅರಿಶಿನ ಪುಡಿ, ಗರಂ ಮಸಾಲ, ಕೊರಿಯಾಂಡರ್ ಪೌಡರ್, ಚಿಲ್ಲಿ ಪೌಡರ್, ಉಪ್ಪು ಮತ್ತೆ ಚಾಟ್ ಮಸಾಲ. ಮತ್ತೆ ನಾವು ಪರಾಟದ ಇದು ಯಾವ ಹಿಟ್ಟಿದು? ಇದು ಗೋಧಿ ಹಿಟ್ಟು, ಆಶೀರ್ವಾದ್ ಗೋಧಿ ಹಿಟ್ಟು. ಒಂದು ಸುಮಾರು 2 ಕಪ್ಸ್ ಇದೆ. 2 ಕಪ್ ನಾದ್ಕೊಂಡ್ಬಿಡ್ರಿ. ತಕ್ಕಾಗಿ ಅಷ್ಟು ಒಂದು ಉಪ್ಪು, ಸಾವಕಾಶ ಅದು ಕಲಿಸ್ಬೇಕು. ಸುಮಾರು 2 ಕಪ್ಗೆ 1.5 ಕಪ್ ನೀರು ಕರೆಕ್ಟ್ ಆಗ್ಬಿಡತ್ತೆ. ಚಪಾತಿ ತರನೇ ಒಂಚೂರು ಗಟ್ಟಿ ನಾದ್ಬೇಕು. ಮತ್ತೆ ಒಂದೇ ಸಲ ನೀರ್ ಹಾಕ್ಬಾರ್ದು, ಸಾವಕಾಶ ಮಿಕ್ಸ್ ಮಾಡಿ ಸಾವಕಾಶ ನೀರು ಹಾಕೊಂಡು. ಹೌದು, ಆಲ್ರೆಡಿ ಗಟ್ಟಿ ಆಗಿದೆ. ಒಂಚೂರು ನೀರ್ ಹಾಕಿ ಮೃದುವಾಗಿ ಕಲ್ಸ್ಕೊತೀನಿ. ಅವಾಗ ಪರಾಟ ಸಾಫ್ಟ್ ಮತ್ತೆ ಫ್ಲಫಿ ಆಗಿ ಬರುತ್ತೆ. ನಾವು ಎಸ್ಪೆಷಲಿ ಉತ್ತರ ಭಾರತ ಹೌದು ಟೂರ್ ಹೋದಾಗ ಈ ಜಮ್ಮು ಕಾಶ್ಮೀರು ಅಲ್ಲೆಲ್ಲ ಇದು ಬಹಳ ಫೇಮಸ್. ನಾರ್ತ್ ನಲ್ಲಿ ಅವ್ರದ್ದೇ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಇದೆ ಸರ್. ಪರಾಟ, ಆಲೂ ಪರಾಟ ಇರ್ಲಿ, ಪನೀರ್ ಪರಾಟ ಇರ್ಲಿ, ಗೋಬಿ ಪರಾಟ ಇರ್ಲಿ, ಹೌದು, ಅದು ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಗೆ ತಿಂದ್ಬಿಡ್ತಾರೆ. ಹೌದು, ಅದು ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಗೆ ತಿನ್ಬಿಡ್ತಾರೆ. ಇದು ಹಿಟ್ಟು ಕಲಸಿ ರೆಡಿ ಆಗಿದೆ ನೋಡಿ. ಗಟ್ಟಿನೇ ಇದೆ ಆದ್ರೂನು ಅಷ್ಟು ಮೆತ್ತಗೆನೆ ಇದೆ. ಓಕೆ, ಇವಾಗ ಇದರೊಟ್ಟಿಗೆ ಮೈದಾ ಏನು ಮಿಕ್ಸ್ ಮಾಡಿಲ್ಲ? ಮೈದಾ ಏನಿಲ್ಲ, ನಾವು ಮಾಮೂಲಿ ಗೋಧಿ ಹಿಟ್ಟು ಚಪಾತಿಗೆ ಮಾಡ್ತೀವಲ್ಲ, ಹೋಟೆಲ್ ಇದೇ ತರ ಆಗುತ್ತೆ. ಹೌದು, ಆಶೀರ್ವಾದ್ ಗೋಧಿ ಹಿಟ್ಟು ನಾವು ಯೂಸ್ ಮಾಡ್ತೀವಿ. ಇದು ಮಿಕ್ಸಿಂಗ್ ರೆಡಿ ಮಾಡುವಂತ ಇದು 5 ಮಿನಿಟ್ಸ್ ರೆಸ್ಟ್ ಗೆ ಇಟ್ಬಿಡ್ತೇನೆ. ಇವಾಗ ಹಿಟ್ಟಂತೂ ರೆಡಿ ಆಗಿದೆ. ಇವಾಗ ಫೀಲಿಂಗ್ ರೆಡಿ ಮಾಡ್ಬಿಡೋಣ. 2 ಆಲೂಗಡ್ಡೆ ಬೇಯಿಸಿದ, ಇದೇ ಮೇನ್ ಸ್ಟಫಿಂಗ್. ಇದು ಸ್ಟಫಿಂಗ್ ಪೂರ್ತಿ ಸ್ಮ್ಯಾಶ್ ಮಾಡ್ಬಿಡ್ತೀನಿ. ಸಣ್ಣಾಗಿ ಹರಿಚಿದ 1 ಈರುಳ್ಳಿ. ಇದು ಆಪ್ಷನಲ್, ನಿಮ್ಗೆ ಪಸಂದಿಂದ್ರೆ ಹಾಕಿ, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಬಿಟ್ಬಿಡ್ತೀನಿ. ಮೆಣಸಿನ್ಕಾಯಿ ಹಾಕೊಂಡ್ರಿ? ಮೆಣಸಿನ್ಕಾಯಿ ಒಂಚೂರು, ಯಾಕಂದ್ರೆ ಜಾಸ್ತಿ ಇದು ಆಗ್ಬಿಡತ್ತೆ, ಖಾರ ಆಗ್ಬಿಡತ್ತೆ.
ಇವಾಗ ಮಸಾಲೆ ಹಾಕ್ಬೇಡೋಣ. ಈಗ ಎಲ್ಲ ಮಸಾಲ, ಒಂದ್ ಪಿಂಚ್ ಅರಿಶಿನ ಪುಡಿ, ಅರಿಶಿಣ ಸ್ವಲ್ಪ, ಗರಂ ಮಸಾಲ, ಯಾವ್ದಾರ ಗರಂ ಮಸಾಲ ಓಕೆ, ಯಾವ್ದಂದ್ರೆ ಗರಂ ಮಸಾಲ ಓಕೆ, ಮತ್ತೆ ಕೊರೆಂಡರ್ ಪೌಡರ್, ಚಿಲ್ಲಿ ಪೌಡರ್, ಮತ್ತೆ ರುಚಿಗೆ ತಕ್ಕಂತ ಉಪ್ಪು, ಚಾಟ್ ಮಸಾಲ. ಚಾಟ್ ಮಸಾಲ ಇಲ್ಲ ಅಂದ್ರೇನು ನೀವು ಆಮ್ಚೂರ್ ಪೌಡರ್ ಹಾಕ್ಬಹುದು. ಆಮ್ಚೂರ್ ಕನ್ನಡದಾಗ ಏನಂತಾರೆ ವೀಕ್ಷಕರಿಗೆ? ಮೇಡಮ್ ಗೊತ್ತಿಲ್ಲ, ನಿಮ್ಗೆ ಗೊತ್ತಿದ್ರೆ ಕಾಮೆಂಟ್ ಹಾಕ್ರಿ. ನನ್ ಕನ್ನಡ ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಿದೆ, ನನ್ಗೆ ಕೇಳಿದ್ರೆ ಓಕೆ ಕಲ್ಸ್ಬಿಡೋದು. ಚೆನ್ನಾಗಿ ಕಲ್ಸ್ಕೊಬಹುದು. ನೋಡಿ ಒಂದು 5 minutes ನಲ್ಲಿ ಎಲ್ಲ ರೆಡಿ ಆಗಿದೆ. ನಮ್ಗೆ ರೆಡಿ ಆಯ್ತು. ಹೌದು. ಸ್ಟಫಿಂಗ್ ರೆಡಿ ಆಯ್ತು. ಕರೆಕ್ಟ್. ಸ್ಟಫಿಂಗ್ ಕೂಡ ಅಷ್ಟೇ. ಹೌದು ಹೌದು. ಒಳಗಡೆ ಇದು ಬಂದು 2 ಪರೋಟಕ್ಕೆ ಬೇಕಾದ ಸ್ಟಫಿಂಗ್ ಇದು. ಹಾ 2 ಇಲ್ಲಾಂದ್ರೆ 3 ಆಗ್ಬಹುದು. 3 ಆಗ್ಬೋದು ಸ್ಟಫಿಂಗ್ ಅಲ್ಲ? ಹೌದು. ಯಾಕಂದ್ರೆ ನಮ್ಮ ಆಲೂಗಡ್ಡೆ ಸ್ವಲ್ಪ ದೊಡ್ಡದಿತ್ತಲ್ಲ ಅದಕ್ಕೆ. ಇವಾಗ ಇವನ್ ಉಂಡೆ ತರ ರೌಂಡ್ ಮಾಡ್ಕೋಬೇಕು. ಆಲ್ ರೌಂಡ್ ಮಾಡ್ಕೊಂಡು ಹಿಟ್ಟಿನಾಗೆ ಹಾಕಿ ಫಸ್ಟ್ ಲಟ್ಟಿಸ್ತೇನೆ. ಇವಾಗ ಫೀಲಿಂಗ್ ಹಾಕ್ಬಿಡಿ. ಅದೇ ಸೈಜ್ಗೆ ತಗೊಂಡ್ಬಿಡಿ. ಇವಾಗ ನೋಡಿ ಫುಲ್ಲಿ ಕ್ಲೋಸ್ ಆಗಿದೆ. ಮೆತ್ತಗಾಗಿ ಸಾವಕಾಶ ಲಟ್ಟಿಸ್ಬೇಕು, ಪೂರ್ತಿ ಒತ್ತಬಾರ್ದು, ಇಲ್ಲಾಂದ್ರೆ ಮತ್ತೆ ಫೀಲಿಂಗ್ಸ್ ಎಲ್ಲ ಬಂದ್ಬಿಡುತ್ತೆ. ಈ ತರ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಆಯ್ತು. ಆಯ್ತು, ನಮ್ಮ ಆಲೂ ಪರಾಟ ರೆಡಿ ಆಗ್ಬಿಡ್ತದೆ. ಹಂಚು ಕಾದಿದೆ ಇಲ್ಲಿ. ಈ ತರ ತೆಳ್ಳಾಗಿ ಲಟ್ಸಿದ್ರೆ ಆಯ್ತು ನಿಮ್ದು ರೌಂಡ್ ಆಲೂ ಪರಾಟ. ನೋಡಿ, ಹೆಂಗೆ ಟಕ್ ಅಂತ ರೆಡಿ ಆಗ್ಬಿಡ್ತದೆ. ವಾವ್, ಪೂರ್ತಿ ಬ್ರೌನ್ ಆಗ್ಬೇಕು ಮೇಲೆ, ಪೂರ್ತಿ ಬೇದಿರುತ್ತೆ. ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಬಂತು. ಆಯ್ತು, ಆಯ್ತಾ? ಪೂರ್ತಿ ಆಯ್ತು. ಈಗ ಆಯ್ತು, ತೆಗೆದ್ಬಿಡೋದು. ಹೌದು. ಓಹೋ, ನೋಡಿ ಹೋಟೆಲ್ ಶೈಲಿ ಮನೇಲಿ ಮಾಡ್ಕೊಳಕ್ಕೆ ಆಲೂ ಪರೋಟ ರೆಡಿ.